మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 29న బుధవారం రోజు ఆషాఢ పౌర్ణమి వస్తుంది. ఈ ఆషాఢ పౌర్ణమికి గురు పౌర్ణమి అని, వ్యాస పౌర్ణమి అని పేర్లు ఉన్నాయి. ఈ యొక్క పౌర్ణమి రోజు వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు, 2 నిమిషాల్లో మీకున్నటువంటి దరిద్రం, కష్టాలు పోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. వద్దన్నా కూడా ఐశ్వర్యం వచ్చి పడుతుంది. సాధారణంగా పౌర్ణమి అంటేనే పరిహారాలకు, దోష నివారణలకు ఒక గొప్ప సమయమని మన పండితులు చెబుతుంటారు. అందులోనూ ఈ పౌర్ణమి చాలా గొప్పది. ఈ రోజుకు విపరీతమైన శక్తులు ఉంటాయి. అయితే ఈ రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇదొక్కటి పడేస్తే చాలు, మీ జాతకంలో ఉన్నటువంటి దరిద్రపు బాధలు అన్నీ పోయి మీరు పట్టిందల్లా కూడా బంగారంలా మారి మీ సుడి తిరగడం ఖాయం. కేవలం 2 నిమిషాల్లో మీరు చేసే ఈ పని వల్ల లక్షలు కాదు కోట్లు వచ్చి పడే అవకాశం ఉంటుంది. ఇక మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మీకున్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కోరినంత ధనం వచ్చి పడుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు వేప చెట్టు దగ్గర ఏం పడవేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా విషయం తెలుస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టండి. ఇక విషయంలోకి వస్తే, ఈ పౌర్ణమి చాలా గొప్పది, ఎన్నో శక్తులు కలిగినది. ఈ రోజున మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. 1000 రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ ఇంటి దగ్గరలో ఉన్న ఒక వేప చెట్టు దగ్గర కేవలం ఈ ఒక్క వస్తువు పడేస్తే చాలు, మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అసలు ఈ పౌర్ణమి గడియలకు అంత శక్తి ఎలా ఉంటుంది అని మీరు ఆలోచించవచ్చు. మన పూర్వీకుల కాలం నుండి పౌర్ణమి రోజున చేసే తంత్ర మంత్ర యంత్ర పరిహారాలకు ఫలితం చాలా త్వరగా వస్తుందని నమ్మకం. మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తిని తొలగించుకోవడానికి పౌర్ణమి ఒక అద్భుతమైన అవకాశం. సాధారణ రోజుల్లో మనం చేసే పరిహారాలకు ఫలితం రావడానికి కాస్తంత లేట్ అవ్వచ్చు. కానీ శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున మీరు ఏ పని చేసినా కూడా దానికి ఫలితం అనేది క్షణాల్లో లేదా నిమిషాల్లోనే కనిపిస్తుంది. జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకునేవారు ఈ పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి. అంటే ఏదొకటి తినిపించండి. క్యారెట్, వంకాయలు, బీరకాయలు, ఇలా ఏదొకటి తినిపించండి. అలా తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. మీ ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు ఆవుకి ఆహారం పెట్టడం వల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఆవుకి ఆహారం పెట్టడం అనేది చాలా మంచి విషయం కనుక ఈ రోజున తప్పకుండా ఆవుకు ఏదో ఒకటి ఆహారంగా పెట్టండి. ఇక వేప చెట్టు అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపం, ఆది పరాశక్తి అమ్మవారికి ప్రతిరూపం. వేప చెట్టులో అతీంద్రియమైన శక్తులు ఎక్కువగా ఉంటాయి. దీనిని ఒక దేవతా వృక్షంగా మన పెద్దల కాలం నుండి మనం పూజిస్తూ వస్తున్నాం. వేప గాలి పీల్చినా, వేప చెట్టు నీడలో కూర్చున్నా సకల రోగాలు నయమవుతాయి అని చెప్పి మనకి వైద్యపరంగా కూడా తెలియని విషయమే. అలాగే ఆయుర్వేదం కూడా చెబుతోంది. పూర్వకాలంలో మన అమ్మమ్మలు, నానమ్మల ఇళ్లల్లో ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉండేది. దానివల్ల ఆ ఇల్లు ఎప్పుడూ చల్లగా, ప్రశాంతంగా, ఒక పాజిటివ్ ఎనర్జీతో కళకళలాడుతూ ఉండేది. అయితే ఇప్పుడు మనం నగరాల్లో ఉంటున్నాం కాబట్టి ఈ పచ్చదనానికి, ఈ స్వచ్ఛమైన గాలికి దూరమైపోయాం. వేప చెట్టు అద్భుతమైన ఆక్సిజన్ని ఇస్తుంది. ఈ పౌర్ణమి రోజున వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయడం వల్ల మన జీవితంలో ఉన్నటువంటి దరిద్రం, అప్పుల బాధలు, శత్రువుల ఇబ్బందులు అన్నీ కూడా ఆ చెట్టు గ్రహించేస్తుంది. ఈ పౌర్ణమి రోజు కొన్ని తప్పు పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఈ పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం అనేది ముట్టుకోకూడదు. కోడిగుడ్డు కూడా తినకూడదు. అలాగే ఈ పౌర్ణమి రోజు ఎవ్వరికీ కూడా పొరపాటున అప్పు కూడా ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుంచి అప్పు కూడా తీసుకోకూడదు ఈ పౌర్ణమి రోజు. ఈ పౌర్ణమి నాడు పగటిపూట నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెడుతుంది. పొరపాటున ఏముందిలే అని చెప్పి మధ్యాహ్న సమయంలో కనుక నిద్రపోయారు అంటే కనుక మీ ఇంట దరిద్ర దేవత అడుగు పెడుతుంది. అలాగే ఈరోజు దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. చాలామంది తెలిసి తెలియక పౌర్ణమిని చాలా తేలికగా తీసేస్తూ ఉంటారు.
పౌర్ణమి అయితే ఏంటంట అని మాట్లాడుతూ ఉంటారు. ఏముందిలే అని చెప్పి నాన్ వెజ్ కూడా ఇంట్లోకి తెచ్చేసి తినేస్తూ ఉంటారు. అంటే చికెన్, మటన్, రొయ్యలు, గుడ్లు లాంటివి తెచ్చేసుకొని వాటిని వండుకొని తినేస్తూ ఉంటారు. కానీ అలా పొరపాటున కూడా చేయకూడదు. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి మీరు గురవ్వాల్సి వస్తుంది. లేనిపోని సమస్యలు అనేవి తెచ్చిపెట్టుకునే అవకాశం అయితే వస్తుందన్నమాట. అప్పుల పాలైపోయే అవకాశం కూడా వస్తుందన్నమాట. కాబట్టి పొరపాటును కూడా ఈ తప్పులు చేయకండి. అలాగే జుట్టుకు నూనె రాసుకోవడం, ఆ జుట్టును కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు కూడా అస్సలు చేయకూడదు. అలాగే పౌర్ణమి రోజు ఎవ్వరితో గొడవలు పడకూడదు, ఎవ్వరినీ తిట్టకూడదు, దూషించకూడదు. అలాగే పౌర్ణమి రోజు రాత్రి సమయంలో శ్మశానాలకి, పాడుబడిన ఇళ్లలోకి, చీకటిగా ఉండే ప్రదేశాల్లోకి ఒంటరిగా వెళ్ళకూడదు. ఎందుకంటే పౌర్ణమి రాత్రి అలాంటి ప్రదేశాల్లో దుష్టశక్తులు సంచరిస్తాయని శాస్త్రాల్లో ఉంది గనుక పౌర్ణమి రోజు రాత్రి ఈ ప్రదేశాల్లోకి వెళ్ళకూడదు. అంతేకాదు, ఈ పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను పొరపాటును కూడా ఇంటికి తీసుకురాకూడదు అని, అవి తెస్తే దరిద్రం పట్టుకుంటుంది అని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి నాడు ప్రధానంగా ఇనుము, స్టీలు లేదా ఉక్కుతో చేసిన వస్తువులను కొనడం అశుభం. ఎందుకంటే ఇనుము శనిదేవునికి, రాహువుకు ప్రతీక కాబట్టి పౌర్ణమి లాంటి అత్యంత శుభదినాల్లో వీటిని కొత్తగా కొని ఇంటికి తీసుకురావడం వల్ల ప్రతికూల శక్తులు ఇళ్లలోకి ప్రవేశిస్తాయి, కష్టాలు వస్తాయి. అదేవిధంగా కత్తులు, కత్తెరలు, బ్లేడ్లు, సూదులు వంటి పదునైన వస్తువులను కూడా ఈ రోజున అస్సలు కొనుగోలు చేయకూడదు. ఇవి ఇంట్లో అనవసరమైన విభేదాలకు, కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన కలహాలకు దారితీస్తాయి. అలాగే పౌర్ణమి నాడు తోలుతో తయారు చేసిన వస్తువులు అంటే చెప్పులు, బూట్లు, పర్సులు, బెల్టులు వంటివి కొనడం కూడా నిషిద్ధమే. ఇంటిని శుభ్రం చేయడానికి అవసరమైన చీపురును కూడా పౌర్ణమి రోజు కొనకూడదు. కాదని కొంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారని, తద్వారా ఊహించని ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు. వంట నూనెలు, అందులోనూ నువ్వుల నూనె లేదా ఆవ నూనె వంటివి పౌర్ణమి రోజున కొనుగోలు చేయరాదు. అలాగే ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి, మగపిల్లలకి, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కాస్తంత రాళ్ల ఉప్పు తీసుకొని, 2 ఎండుమిరగాయలు తీసుకొని, కాస్తంత వెంట్రుకలు కూడా వేసుకొని అందులో వాటితోటి దిష్టి తీసేసుకోండి. ఎందుకంటే చాలామంది మనం బాగుంటున్నాం, మనం బాగుపడుతున్నామని చెప్పి లోపల కుళ్ళిపోతూ ఉంటారు. వారి ఏడుపులు అనేవి మనకి తగలకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీటితోటి దిష్టి తీసుకోవాలి. అలాగే ఈరోజు కాలికి నల్లదారం కట్టుకోండి. ఆగవాళ్ళైతే ఎడమ కాలికి, మగవాళ్ళైతే కనుక కుడి కాలికి నల్లదారం కట్టుకోండి. దీనివల్ల మన మీద చెడు కన్ను పడకుండా ఉంటుంది, దిష్టి దోషాలు కూడా తగలకుండా ఉంటాయి. అలాగే ఈ పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితోటి శుభ్రం చేసుకోవాలి. ఇల్లును శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. విశేషంగా ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించండి. ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను తప్పనిసరిగా పూజించండి. తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ఆకస్మిక ధనప్రాప్తి సిద్ధిస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. అలాగే ఈరోజు కనకధార స్తోత్రం చదివితే ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. తక్కువ సమయంలో త్వరగా ధనవంతులు కావాలంటే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా కనకధార స్తోత్రం చదవండి. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు తప్పనిసరిగా లక్ష్మీదేవి వస్తుంది. గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెట్టాలంటే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోండి లేదా 5 నిమ్మకాయలు కట్టుకోండి. అలా కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న దిష్టి పోతుంది, దిష్టి తగలకుండా ఉంటుంది, మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక దారానికి 11 యాలకులను గుచ్చి యాలకుల మాలగా తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఆ యాలకుల మాలను వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ సంవత్సరమంతా ఆర్థిక సమస్యలు లేకుండా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అంతేకాదు, పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే అంతులేని ఐశ్వర్యం,
విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈరోజు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి. డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధనలాభాలు లభిస్తాయి. ఎవరైతే కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున 7 కర్పూరం బిళ్ళలను తీసుకుని వాటిని ఒక వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఇక పరిహారం విషయానికొస్తే మనుషులన్నాక అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇంటింటికి ఒక సమస్య ఉంటుంది, మనిషికి ఒక సమస్య ఉంటుంది. కొంతమందేమో బయటికి చెప్పుకుంటారు, ఇంకొంతమందేమో చెప్పుకోలేని సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. బయటికి చెప్పుకుంటే ఎక్కడ చులకనైపోతామో, ఎక్కడ లోకువైపోతామో, ఎక్కడ మన గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటారో అని చెప్పి లోపలే దాచుకుంటారు. ఆ సమస్యలన్నింటికీ కూడా వేప చెట్టు దగ్గర చేసే ఈ చిన్న పరిహారంతో మీరు మంచిగా గుడ్ బై చెప్పేయచ్చు. ఆ సమస్యలన్నింటికీ కూడా వేప చెట్టు అనేది చాలా శక్తివంతమైనది. వేప చెట్టు కూడా దేవతా వృక్షమే. వేప చెట్టుకు అతేంద్రియ శక్తులు చాలా ఎక్కువ. వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. అంటే అమ్మవారు అలాగే సీతాదేవి కూడా ఈ చెట్టులో కొలువై ఉంటారు. అంత శక్తివంతమైనది వేప చెట్టు. కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కొన్ని సెకండ్లలోనే మీ యొక్క చెడుని మొత్తం లాగేసుకుంటుంది వేప చెట్టు. మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు దగ్గర లేదా కొంచెం దూరంగా ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ పరిహారం చేసుకోండి. వేప చెట్టు పచ్చవనం, ఆ చెట్టు ఇచ్చే ఆరోగ్యాన్ని, చల్లని గాలిని మనకు ఎన్ని ఫ్యాన్లు, ఎన్ని కూలర్లు, ఎన్ని ఏసీలు ఉన్నా కూడా ఇవ్వలేవు. వేప చెట్టు అద్భుతమైన ఆక్సిజన్ ఇస్తుంది. వేప చెట్టు కింద కాసేపు కూర్చొని ఆ గాలి పీల్చుకుంటే మనకున్నటువంటి 100 రోగాలు తగ్గిపోతాయి. అంత ఆరోగ్యకరమైన గాలిని వేప చెట్టు అందిస్తుంది. వేప చెట్టు ఉన్న చోట ఒక మంచి పాజిటివ్ శక్తి ఉంటుంది. పూర్వం అందరూ తమ ఇంటి దగ్గర ఒక వేప చెట్టును పెంచుకునేవారు. వేప చెట్టు ఉన్న ఇంట్లో గొడవలు, సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి. ఆరోగ్యం కూడా బాగుండేది. వేప ఆకులు కూడా మనకు ఆయుర్వేద పరంగా చాలా మంచివి. ఒక గుప్పెడు వేపాకులను ఈ పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు, పితృదోషాలు, శాపాలు, శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారమవుతుంది. వేపాకులు వేయడం వల్ల ఆ నీరు శక్తివంతంగా మారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో, కొత్త ఆయుష్తోటి మీ జీవితాన్ని మొదలుపెట్టగలుగుతారు. అంత శక్తివంతమైనది వేపాకుల నీటి స్నానం. ఇక వేప చెట్టు దగ్గర ఈ పౌర్ణమి రోజు మనం ఏం పడేయాలంటే దీనికోసం ముందుగా మీరొక కాగితాన్ని తీసుకోండి. వైట్ కాగితాన్ని తీసుకొని దాని మీద మీకున్న సమస్యను పెన్తో కానీ లేదా కుంకుమ పేస్ట్తో కానీ రాయండి. నా అప్పులు తీరాలి అని, ధన సమస్యలు పోవాలి అని, ఆరోగ్యం బాగుపడాలి అని చెప్పి రాయండి. మీకు ఏ కష్టం ఉంటుందో ఆ యొక్క కష్టాన్ని రాయండి. లేదా మాకు ధనం అనేది త్వరగా రావాలి అని కానీ, లేదా మా ఇంట్లో గొడవలు తగ్గి ప్రశాంతంగా ఉండాలి అని, అలా మీకు ఏది ముఖ్యమనిపిస్తుందో అది రాయండి. సమస్య ఏదైనా పర్వాలేదు, కానీ ఒక సమస్య అనేది బలంగా రాయండి. అంటే ఏ సమస్య ఉందో అది రాసిన తర్వాత ఆ పేపర్ మధ్యలో 1 స్పూను నల్ల ఆవాలు వేయండి. నల్ల ఆవాలనేవి మన చుట్టూ ఉన్న దిష్టిని, చెడును లాగేసుకోవడంలో, మన జీవితాన్ని అద్భుతంగా మార్చడంలో చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఆ తర్వాత 1 స్పూను రాళ్ళ ఉప్పు ఆ పేపర్లో వేయాలి. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు లేని ఇల్లు ఉండదు, ఉప్పు లేని పూజ ఉండదు. దిష్టి తీయడానికి ఉప్పును మించిన వస్తువు మరొకటి లేదు. కనుక ఉప్పు వేసిన తర్వాత అందులో చిటికెడు కుంకుమను వేయండి. కుంకుమ సౌభాగ్యానికి గుర్తు. అలాగే ఎరుపు రంగు శక్తికి చిహ్నం. అలాగే 4 ఎండుమిరపకాయలు ఆ పేపర్లో పెట్టండి. ఎండుమిరపకాయల ఘాటు మన కష్టాలను దహించి వేస్తుంది. తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలను కూడా పేపర్లో వేయండి. వెల్లుల్లి కూడా మనకున్న దిష్టిని, కష్టాలను తీసివేయడంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. చివర్లో చిన్న దాల్చిన చెక్కను కూడా వేయండి. దాల్చిన చెక్క చాలా చక్కగా మన కష్టాలను పోగొట్టి ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. మనకి ఎంతో మంచి చేస్తుంది కనుక తప్పక దాల్చిన చెక్క వేయాలి. పాతకాలంలో మన అమ్మమ్మలు ఈ వస్తువులతోనే దిష్టి తీసేవాళ్ళు. ఇప్పుడు ఈ వస్తువులు ఉన్న కాగితాన్ని ఒక పొట్లంలాగా చుట్టండి. ఈ పరిహారాన్ని మీరు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్యలో చేయాలి. గుర్తుంచుకోండి,
ఆ సమయంలోనే శక్తులు ఎక్కువగా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ పొట్లాన్ని తీసుకుని మీ ఇంటికి దూరంగా ఉన్న ఒక వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. గుర్తుంచుకోండి, మీ ఇంటి లోపల ఉన్న చెట్టు దగ్గరికి కానీ లేదా గుడి ఆవరణంలో ఉన్న వేప చెట్టు దగ్గరికి కానీ ఈ యొక్క పొట్లాన్ని తీసుకుని వెళ్ళకూడదు. ఒకవేళ అక్కడ మీరు పరిహారం చేసినా కూడా అది పనిచేయదు. మీ ఇంటి బయట ఉన్న చెట్టు దగ్గర మాత్రమే చేయాలి. చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత చెట్టు తల్లికి మనస్సులో నమస్కారం చేసుకోండి. ఓ తల్లి, నా కష్టాలన్నీ నీవే తీర్చాలి అని ప్రార్థించుకోండి. మీకు వీలైతే ఒక చెంబులో నీటిని తీసుకొని వెళ్ళి ఆ చెట్టు మొదట్లో పోయండి. ఆ తర్వాత ఆ వేప చెట్టు చుట్టూతా 11 ప్రదక్షిణలు చేయండి. ప్రతి ప్రదక్షిణలోనూ మీ సమస్య తీరిపోయినట్లుగా మీరు ఊహించుకోండి. ప్రదక్షిణలనేవి పూర్తయిన తర్వాత ఆ పొట్లన్నీ మీ కుడి చేతితో పట్టుకుని మీ తల చుట్టూ కుడివైపు నుంచి ఎడంవైపుకు 3 సార్లు, ఎడంవైపు నుంచి కుడివైపుకు 3 సార్లు తిప్పుకోండి. ఇలా తిప్పుకుంటున్నప్పుడు మీలో ఉన్న దరిద్రం, మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ ఆ పొట్లంలోకి చేరిపోవాలని బలంగా కోరుకోండి. ఆ తర్వాత ఆ పొట్లాన్ని ఆ వేప చెట్టు మొదట్లో పడేసేయండి. పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి. దారిలో ఎవరైనా పిలిచినా పలకకండి, ఎవరితో మాట్లాడకండి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రపడండి. వీలైతే స్నానం కూడా చేయండి. చాలా మంచిది. ఈ పరిహారం ఎందుకు అంత శక్తివంతమైంది అంటే ఇందులో ఉపయోగించిన ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ఆవాలు మన మనసులోని భయాన్ని, బయట ఉన్న శత్రువుల అంటే మనకు ఎవరైతే శత్రువులు ఉంటాయో ఆ యొక్క శత్రువుల ఏడుపును తొలగిస్తాయి. రాళ్ల ఉప్పు ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. కుంకుమ మనకు రక్షణగా నిలుస్తుంది. ఎండు మిరపకాయలు మనకున్న మొండి సమస్యలను కూడా క్షణాల్లో తీసివేస్తాయి. వెల్లుల్లి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. దాల్చిన చెక్క ధనాన్ని ఆకర్షిస్తుంది. వేప చెట్టు వీటన్నింటినీ స్వీకరించి తనలోని దివ్య శక్తితో వాటిని శుద్ధి చేసి మనకి మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఈ పరిహారం చేసిన వెంటనే మీ మనస్సు చాలా తేలికగా అనిపిస్తుంది. మీ ఇంట్లో ఉండే నెగటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా తగ్గిపోయి ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. మీరు ఏ సమస్య అయితే ఆ కాగితం మీద రాశారో దానికి సంబంధించిన పరిష్కారం అనేది మీకు అతి త్వరలోనే కనిపిస్తుంది. అప్పులు తీరడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. సాక్షాత్తు ఆ అమ్మగారి మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నటువంటి అనుభూతి మీకు కలుగుతుంది. ఈ పౌర్ణమి అనేది ఒక గొప్ప అవకాశం. ఇటువంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు. మన తాతలు ముత్తాతలు అనుసరించినటువంటి చిన్న చిన్న చిట్కాలతో ఎంతో నిగూఢమైన అర్థం అనేది దాగి ఉంటుందన్నమాట. వేప చెట్టు గాలి పీల్చడం వల్ల మన ఒంట్లో ఉన్న అనారోగ్యం ఎలా తగ్గుతుందో అలాగే ఈ పరిహారం చేయడం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిపోయి మీ చుట్టూ ఉన్న దిష్టి కూడా వదిలిపోతుంది. మీరు పప్పిందల్లా కూడా బంగారం అవుతుంది. మీ ముఖంలో ఒక కొత్త వర్చస్సు కనిపిస్తుంది. నూతన ఉత్సాహంతో మీరు మీ పనులు మొదలు పెట్టగలుగుతారు. రాజయోగం పడుతుంది. ఇప్పుడు నేను చెప్పిందల్లా కూడా ఆకాశం నుండి ఊడిపడదు. కష్టాలు తొలగి అదృష్టం కలిసి రావడమే నిజమైన రాజయోగం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిహారం గురించి ఎవరికీ కూడా ముందుగా చెప్పకండి. నేను ఇలా చేస్తున్నాను అని 10 మందికి చెప్తే ఆ పరిహారానికి ఉన్న శక్తి తగ్గిపోతుంది. ఇదొక రహస్యమైనటువంటి పరిహారం. మీరు చేసుకున్న తర్వాత ఫలితం వచ్చినప్పుడు కావాలంటే ఎవరికైనా చెప్పుకోవచ్చు. అలాగే పొట్లం పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకపోవడం అనేది ఒక ముఖ్యమన్నమాట. అది ఆ పాయింట్ మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మనం మన కష్టాలను, దరిద్రాలను అక్కడ వదిలేసి వస్తున్నాం. మళ్ళీ వెనక్కి చూస్తే అవి తిరిగి మనల్ని వెంబడిస్తాయన్నమాట. కాబట్టి ఆ నియమాన్ని తూచా తప్పకుండా పాటించండి. మీ జీవితంలో ఎంతటి కటిక దరిద్రం ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి అప్పుల ఊబిలో కూరికిపోయి ఉన్నా ఈ పౌర్ణమి మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపుతుంది. లక్షలు కాదు, కోట్లు వచ్చి పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీ ఆర్థిక స్థితి అయితే మెరుగుపడుతుందండి. మీకు ఎటువంటి కష్టాలున్నా ఈ వేప చెట్టుకు చెప్పుకుంటే చాలు. ఆ తల్లి అంతా వింటుంది, మన కష్టాలను తీరుస్తుంది. ఈ ప్రకృతి మనకు ఎన్నో వరాలనిచ్చిందండి. అందులో వేప చెట్టు ఒకటి. దానిని సరైన సమయంలో, సరైన పద్ధతిలో వాడుకుంటే మన జీవితమే మారిపోతుంది. కనుక ఈ అద్భుతమైన పౌర్ణమిను అస్సలు వదులుకోకండి. ఈ వేప చెట్టు పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ పౌర్ణమి అనేది దృష్టిదోష నివారణకు చాలా చాలా పవర్ఫుల్ డే. సాధారణంగా మనకు ఏవైనా పనులు ఆగిపోతున్నా,
ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నా, డబ్బు నిలబడకపోయినా దానికి ప్రధాన కారణం నరదృష్టి అని శాస్త్రాలలో ఉంది. నరుడి దృష్టికి నాపరాలు కూడా పగులుతాయి అంటారు కదా. అటువంటి భయంకరమైన దృష్టిని తీసేయడానికి ఈ పౌర్ణమిని మించిన రోజు లేదు. కాబట్టి ఈ పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో మీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా చిన్నపిల్లలకు, సంపాదించే వ్యక్తులకు దృష్టి తగలకుండా ఉండాలంటే కాలికి నల్లదారం కట్టుకోవడం చాలా మంచిది. దీనికోసం మీరు పూజా సామాగ్రి షాపులో దొరికే ఒక నల్ల దారాన్ని లేదా సాధారణ నల్లటి తాడును తీసుకోండి. ఆ దారాన్ని మీ చేతిలో పట్టుకుని ఈ చిన్న మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం లం లం లం, ఓం లం లం లం, దృష్టి నివారయామి, దృష్టి నివారయామి. చాలా చిన్న మంత్రం ఇది. ఇలా 11 సార్లు ఈ మంత్రాన్ని జపించి ఆ దారానికి బలం చేకూర్చిన తర్వాత ఆ నల్లతాడును ఆడవారైతే ఎడమకాలికి, మగవారైతే కుడికాలికి కట్టుకోవాలి అని శాస్త్రం చెబుతోంది. ఇలా మంత్రించి కట్టుకున్న నల్లతాడు రక్షరేఖలా పనిచేస్తుంది. దీనివల్ల మీకు ఎటువంటి చెడు దృష్టి తగలదు, శత్రువుల ప్రయోగాలేవీ పనిచేయవు. ఇక ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువుగారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. కాబట్టి గురువులు ఉన్నవారు గురువు పాదాలకి పూజ చేసి ఆశీర్వాదం తీసుకోండి. ప్రత్యేకంగా గురువులు లేనివారు ఈ గురు పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న పంతులు గారి పాదాలకు నమస్కారం చేసి పంతులు గారికి 11 రూపాయలను దక్షిణగా వెయ్యండి. ఈ గురు పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకంలో గురుబలం పెరిగి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇక మీ జీవితంలో కష్టాలే ఉండవు. గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురుస్వరూపమైన సాయిబాబాను పూజించాలి. ఈ పౌర్ణమి రోజున గురువులను పూజిస్తే రాత్రికి రాత్రే అదృష్టం వరించి మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో సాయిబాబాను పూజించి సాయిబాబాకు నైవేద్యంగా పాలతో తయారు చేసిన స్వీట్లను నివేదించండి. ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదైనా సాయిబాబా దేవాలయానికి వెళ్ళి దునిలో కొబ్బరికాయను వేయండి. సకల పాపాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. దునిలో కొబ్బరికాయతో పాటుగా నవధాన్యాలు, ఒక కర్పూరం కూడా వేసి దునికి నమస్కారం చేసుకుంటూ ఓం కర్మధ్వంసినే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి. భయంకరమైన జాతక దోషాలన్నీ తొలగిపోయి సాయిబాబా అనుగ్రహం వెంటనే లభిస్తుంది. వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు పోవాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా ఈ గురు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి నానబెట్టిన శనగలను దారానికి గుచ్చి ఒక దండలాగా తయారు చేసి దత్తాత్రేయుని దేవాలయానికి వెళ్ళి ఆ శనగల దండను దత్తాత్రేయునికి సమర్పిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగులు చేసేవారికి ప్రమోషన్లు లభిస్తాయి. ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజునే వ్యాస మహర్షి జన్మించాడు. పురాణాల ప్రకారం ఈ గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురుదేవులను పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయని వ్యాస మహర్షి వరమిచ్చాడు. వ్యాస మహర్షి వరమిచ్చినట్టుగానే పూర్వం చాలామంది భక్తులు వ్యాస మహర్షిని పూజించి ఎన్నో వరాలను పొందారు. వ్యాస మహర్షిని పూజించలేని వారు గురుస్వరూపమైన దక్షిణామూర్తిని పూజించినా, దత్తాత్రేయుడిని పూజించినా, సాయిబాబాని పూజించినా మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరినన్ని వరాలను ప్రసాదిస్తానని స్వయంగా ఆ వ్యాస మహర్షి వివరించాడు. అదేవిధంగా ఈ గురు పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుణ్ణి చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకుని చంద్రుడికి నమస్కారం చేసుకోండి. కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఈరోజు స్త్రీలు ఉదయం లేవగానే ఒక గ్లాసులో నీటిని తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను మరియు ఒక చుక్క పాలను, అలాగే 2 మిరియాలను తీసుకుని పొడిలాగా చేసి ఆ పొడిని కలిపి తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ మీద చల్లుకోవాలి. అలా చల్లుకుంటే ఇంట్లోని దరిద్రం మొత్తం పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.